హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎఫ్ఎస్ఓ ఆస్పిరెంట్ రాధా. ఈరోజు మనం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లోని జనరల్ ఫారెస్ట్రీలో యూనిట్ 10 అయితే డిస్కస్ చేయబోతున్నాను. సో యాజ్ ఏ ప్రామిస్డ్ యూ నేను జనరల్ ఫారెస్ట్రీ కంప్లీట్ చేస్తా అని చెప్పాను. సో ఆ మాట ప్రకారంగానే నేను ఆల్మోస్ట్ కంప్లీట్ చేశానండి. 9 యూనిట్స్ అయితే ఆల్రెడీ నేను చేసేసాను. ఇన్ కేస్ మీరు చూడకుండా ఉంటే ప్లీజ్ గో అండ్ వాచ్. మనం సిలబస్ వైజ్ ప్రతి టర్మ్ కూడా తెలుసుకుంటున్నాం. దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, బేసిక్ ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి కూడా నేను ఆ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇట్ విల్ బి డెఫినెట్లీ యూస్ఫుల్ హూ ఆర్ నాట్ హ్యావింగ్ ద మినిమమ్ బేసిక్స్ అబౌట్ దోస్ టాపిక్స్. ఓకే, సో మనం ఇప్పుడు యూనిట్ 10 డిస్కస్ చేద్దామండి. అండ్ దెన్ యూనిట్ 11 కూడా చేద్దాం అనుకుంటున్నాను. బట్ దీన్ని షార్ట్ వీడియోస్లో చేద్దామని అనుకుంటున్నాను. ప్లీజ్ డ్రాప్ యువర్ ఒపీనియన్ ఆల్సో. ఓకే, సో యాక్చువల్గా నేనైతే 10th అనుకున్నాం కదండి మనది, కానీ బట్ వన్ డే నేను 9th కల్లా కంప్లీట్ చేసేద్దాం అనుకున్నా. బట్ అన్ఫార్చునేట్లీ డ్యూ టు సమ్ రీజన్స్ అది 11th అయిపోయిందనమాట. సో దిస్ ఈజ్ హౌ ద లైఫ్ విల్ బీ. నాకే కాదు, ప్రతి ఒక్కరే కూడా అంతే. అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్ వస్తాయి, అనుకోని సిచ్యువేషన్స్ వల్ల. ఇట్ క్యాన్ బి హెల్త్ ఇష్యూస్ ఆర్ ఇట్ క్యాన్ బి అదర్ ఫ్యామిలీ ఇష్యూస్, ఏదైనా ఇంకేదో అవి ఉండొచ్చు. సో అందుకే మనం ఎప్పుడు కూడా మన ప్రిపరేషన్ స్ట్రాటజీలో బఫర్ జోన్ అనేది ఖచ్చితంగా మనం పెట్టుకోవాలి. అప్పుడైతేనే మనము మన ప్రిపరేషన్లో ఎలాంటి తప్పులు జరగకుండా అంటే టైం మేనేజ్ చేసుకోగలం అనమాట. సో ఖచ్చితంగా పెట్టుకోవాలి. నేను అనుకున్నాను 10th కల్లా అని, బట్ అన్ఫార్చునేట్గా వన్ డే ల్యాగ్ అయిపోయాను. సో ఎనీహౌ మనమైతే కంప్లీట్ చేస్తాం కదండి, వన్ డేలో మనకి అది అయిపోతుంది. సో చూడండి, ఇప్పుడు ఎన్వైరన్మెంటల్ సైన్స్లో మనకి అవన్నీ కూడా మెరైన్ పొల్యూషన్ అన్నీ కూడా చాలా బేసిక్ థింగ్స్ ఎక్స్ప్లెయిన్ ఒక దాంట్లో చేద్దామా లేకపోతే షార్ట్ వీడియోస్ చేద్దామా అనుకుంటున్నా ఒక్కొక్క దానికి. సో వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? నా కమెంట్ సెక్షన్లో చెప్తే దాన్ని బట్టి నేను లైక్ షార్ట్ వీడియోస్ చేయాలా లేదంటే ఫుల్ వీడియో చేసేయాలా అనేది మీరు కామెంట్ సెక్షన్లో చెప్తే దాన్ని బట్టి చేస్తానండి. లేదంటే నేను షార్ట్ వీడియోస్ అయితే చేసేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడైతే రిమోట్ సెన్సింగ్ గురించి చూద్దాము, ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటని. సో వి విల్ ర్యాప్ అప్. 10 యూనిట్స్ అయితే కంప్లీట్ చేశాను. ఈ వీడియో అనేది మీ యొక్క ఒపీనియన్ బట్టి నేను చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఇంకా రేపటి నుంచి మనం ఏం చేద్దామంటే కరెంట్ అఫైర్స్ అనుకుంటున్నాను. కరెంట్ అఫైర్స్తో పాటు పాలిటీ కూడా చేస్తాను, మీకు మాట ఇచ్చాను కాబట్టి ఐ విల్ వర్క్ ఆన్ ఇట్. ఓకే, సో డెఫినెట్గా దాన్ని అయితే కంప్లీట్ చేద్దాం. వీ హ్యావ్ ఇంకా లాట్స్ ఆఫ్ టైం, 20 days 25 days ఉంది. ఆరామ్సే చక్కగా టైం వేస్ట్ చేయకుండా, ఒకవేళ 2 days వేస్ట్ చేసేసినాను అలాగా, అట్లీస్ట్ మిగతా టైంని కూడా యూటిలైజ్ చేసుకుంటే చాలు. వేస్ట్ చేస్తామని దాని గురించి మనం బాధపడితే మాత్రము ఇప్పుడున్న టైంని మనం కిల్ చేసుకుంటున్నట్టే. ఓకే, వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెన్, గతం గతహ అంటారు చూడండి. సో వేస్ట్ చేస్తారని అలాగే ఈ 2 days కూడా మీరు ఒకవేళ చేసి ఉంటే ఫీల్ అవ్వద్దు. లెట్ us వర్క్ ఆన్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. ఓకే, సో రిమోట్ సెన్సింగ్ గురించి అయితే క్విక్గా రివిజన్ చేద్దాం. సో అసలు రిమోట్ సెన్సింగ్ అంటే ఏంటి? రిమోట్ సెన్సింగ్ అంటే మనకి ఇంట్లో రిమోట్ ఉంది. రిమోట్ అంటే మీనింగ్ ఏంటి? మనం టీవీని టచ్ చేయకుండా కంట్రోల్ చేయడం, అవునా? అట్లనే రిమోట్ సెన్సింగ్ కూడా మనము సెన్సింగ్ అంటే యువర్ కలెక్టింగ్ సమ్ ఇన్ఫర్మేషన్, ఓకే, ఆఫ్ అ పర్టికులర్ రీజన్ ఆర్ ఏరియా ఆర్ ఎనీథింగ్, ఓకే, వితౌట్ టచింగ్ ఇట్. టచ్ చేయకుండా దాని యొక్క ఇన్ఫర్మేషన్ నువ్వు కలెక్ట్ చేస్తే దాన్ని మనం రిమోట్ సెన్సింగ్ అని అంటాం. ఓకే, మనకి బెస్ట్ ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ప్రతి 2 సంవత్సరాలకు ఒక్కసారి ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ అని చెప్పి ఒకటి రిలీజ్ చేస్తుందని చెప్పాను. ఓకే, ఇది అక్కడ ఆ టైం అంటే మనకు ఫారెస్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా కలెక్ట్ చేస్తుంది. ఎలాగా? రిమోట్ సెన్సింగ్ని ఉపయోగించి. అక్కడ యూజ్ చేసే శాటిలైట్ వచ్చేసరికి రిసోర్స్ శాట్ అనమాట. ఓకే, ఇండియన్ రిసోర్స్ శాటిలైట్ సిరీస్ ఉపయోగించుకొని మనకైతే ఇది కలెక్ట్ చేస్తుంది అనమాట. అక్కడ యూజ్ చేసే సెన్సార్స్ ఏంటంటే LISS 3 సెన్సార్స్ని వాటిని యూజ్ చేస్తుంది. అండ్ మనకి 1:50,000 స్కేల్ అనేది ఉపయోగిస్తుంది అనమాట రిమోట్ సెన్సింగ్ చేస్తున్నప్పుడు. ఓకే, అండ్ మనకి ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? డెహ్రాడూన్లో ఉంది. అట్లానే మనకి ఇంకో ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్ ఉందండి రిమోట్ సెన్సింగ్కి. డైరెక్ట్గా దాని పేరు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్. ఇది ఎక్కడుందంటే షాద్ నగర్, హైదరాబాద్లో ఉంది. ఓకే, ఇట్ ఈస్ ఇన్ హైదరాబాద్. ఇది ఎవరి అండర్లో వస్తుందంటే ఇస్రో హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందండి? బెంగళూరులో ఉంది. నేను 3 హెడ్ క్వార్టర్స్ గురించి చెప్పాను, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో మనకి రీసెంట్గా రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారంగా అయితే మనకి ప్రజెంట్ 25.17% ఆఫ్ ఫారెస్ట్ ఏరియా అనేది ఉంది. ఇట్ కవర్స్ ఫారెస్ట్ కవర్ అండ్ ట్రీ కవర్. ఫారెస్ట్ కవర్ ఆల్మోస్ట్ 21.76% ఉంటే ట్రీ కవర్ 3.41% ఉంది. ఓకే, టోటల్గా 25.17% అయితే మనకి ప్రజెంట్ ఫారెస్ట్. మనం పెట్టుకున్న టార్గెట్ ఎంత? 33% యాజ్ పర్ ద నేషనల్ ఫారెస్ట్ పాలసీ 1988. ఓకే, సో ఇదంతా ఏంటి? రిమోట్ సెన్సింగ్ గురించి డిస్కస్ చేద్దాం. దాంతోపాటు కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటని డిస్కస్ చేశాను. కానీ అక్కడ మనకి క్లియర్గా ఇచ్చాడు
ఫారెస్ట్ కవర్ మానిటరింగ్ అన్నాడు కాబట్టి మనం అసలు ఫారెస్ట్ కవర్ అంటే ఏంటో చూద్దాం. బికాస్ ఆల్రెడీ వీ కవర్డ్ వాట్ ఈస్ రిమోట్ సెన్సింగ్. ఇప్పుడు ఫారెస్ట్ కవర్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, మనకి స్టాండర్డ్గా తీసుకోవాలనుకుంటే ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారంగా మనం చూస్తే అది ఇచ్చిన ప్రకారంగా అయితే ఫారెస్ట్ కవర్ అని దేన్ని అంటామంటే ఒక పర్టికులర్ ఏరియా అనేది గ్రేటర్ దెన్ 1 hectare ఏరియా ఉంది. అండ్ ఆల్సో దానిలో ఉన్న ఏదైతే ట్రీ కవర్ అయితే ఉంటుందో, లైక్ ఇప్పుడు చెప్పాను కదా క్యానపీ అంటే ఇదంతా కూడా మనకి క్యానపీ అవుతుందన్నమాట. అట్లా ఈ ట్రీ క్యానపీ ఉంటుంది కదండి, ఈ క్యానపీ. సో ఈ క్యానపీ డెన్సిటీ అనేది గ్రేటర్ దెన్ 10% ఉండాలి. అండ్ ఆల్సో ఎంత ఏరియా ఉండాలి, ఈక్వల్ ఆర్ గ్రేటర్ దెన్ 1 hectare ఏరియా ఉండాలి. అప్పుడే మనం దాన్ని ఫారెస్ట్ కవర్ కింద మనం కన్సిడర్ చేస్తాం. అదే ట్రీ కవర్ అంటే ఏంటి, లెస్ దెన్ 1 hectare ఏరియా. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ఖచ్చితంగా. ఓకే, డెఫినెట్గా. దెన్ దీనిలో మనకి మనకి క్యానోపీ డెన్సిటీ ప్రకారంగా వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కవర్స్ అనమాట. వెరీ డెన్స్ ఫారెస్ట్, మోడరేట్ డెన్స్ ఫారెస్ట్ అండ్ ఓపెన్ ఫారెస్ట్. ఇఫ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 70% ఆఫ్ క్యానోపీ డెన్సిటీ ఉంటే ఇట్ ఈస్ వెరీ డెన్స్ ఫారెస్ట్. అట్లానే MDF అంటే 40 to 70%, ఓపెన్ ఫారెస్ట్ అంటే 10 to 40%. ఇఫ్ ఇన్ కేస్ లెస్ దెన్ 10% ఉందనుకోండి దాన్ని స్క్రబ్ ఏరియాస్ అని చెప్తాం. ఓకే, ఇది కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి ఫారెస్ట్ కవర్లో. ఓకే, దీని ప్రకారంగానే మనం మెజర్ చేస్తే మనకి ఎంత ఉందండి, ఇండియాలో 21.76% ఆఫ్ ఫారెస్ట్ కవర్ ఉంది. అండ్ 3.41% విచ్ ఇస్ లెస్ దెన్ 1 hectare ఏరియా కదా, అది ఎంత ఉంది, 3.41% అయితే ఉంది. ఓకే, సో ఇంకో ఇంపార్టెంట్ శాటిలైట్స్ గురించి చెప్తాను. మనకి మోడిస్ అని చెప్పేసి ఒక శాటిలైట్ ఉందండి, దాంతోపాటు SNPP VIIRS, ఇది US సంబంధించింది. సో ఈ రెండు కూడా మనము ఫారెస్ట్ ఫైర్స్ అనేవి చాలా ఎక్కువ కదండి, న్యాచురల్గా మనకు జరిగే మేజర్ అటాక్ అనమాట ఫారెస్ట్ అంతరించకపోవడానికి. సో అది ఈ ఫారెస్ట్ ఫైర్స్ని మనకి తెలియడానికి, డిటెక్ట్ చేయడానికి మనం యూజ్ చేసే శాటిలైట్స్ ఏంటి అని అడుగుతారు. మోడిస్ అండ్ SNPP VIIRS. నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇఫ్ ఇన్ కేస్ మీకు తెలిస్తే వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ దిస్. ఓకే, దెన్ మనకి ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా కూడా ఒక అలర్ట్ సిస్టమ్, శాటిలైట్ బేస్డ్ ఫారెస్ట్ ఫైర్ అలర్ట్ సిస్టమ్ అనేది కూడా మనకి అది తీసుకొని వచ్చిందండి. ఓకే, మనకి చెప్పాను కదా, మనం ఫారెస్ట్ని మనము రిమోట్ సెన్సింగ్ అంటే చేయడానికి యూజ్ చేసే శాటిలైట్ రిసోర్స్ శాట్ అని చెప్పాం. అండ్ ఫారెస్ట్ ఫైర్స్కి అయితే మోడిస్, SNPP VIIRS శాటిలైట్స్ అని చెప్పాం. దీంతో పాటు ఇంకా కొన్ని శాటిలైట్స్ యూజ్ చేస్తాం. రిసాట్ యొక్క గొప్పతనం ఏంటంటే మనకి ఈవెన్ క్లౌడ్ కవర్ ఉన్నా కూడా దాని యొక్క ఏదైతే సెన్స్ అది ఆ రేడియో ఏదైతే వేవ్స్ పంపిస్తుందో అదేమి కూడా క్లౌడ్ కవర్ వల్ల డిస్ట్రాక్ట్ అవ్వదు, చక్కగా మంచిగా స్కాన్ చేసేది ఫారెస్ట్ ఏరియా అంతా కూడా. ఓకే, సో ఈవెన్ అండర్ థిక్ క్లౌడ్ కవర్స్ ఉన్నా కూడా మనకి చక్కగా ఇమేజెస్, చక్కగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేది రిసాట్ అనమాట. ఓకే, దెన్ వీ ఆల్సో యూజ్ కార్టోసాట్ అని చెప్పేసి దీన్ని కూడా మనం యూజ్ చేస్తాము, మెయిన్గా మనకి మానిటర్ చేయడానికి, ఎర్త్ని మానిటర్ చేయడానికి అనమాట. ఓకే, అట్లనే ఇంటర్నేషనల్ లెవెల్లో అయితే ల్యాండ్సాట్ని కూడా యూజ్ చేస్తారనమాట. దిస్ ఇస్ ఆల్ అబౌట్ రిమోట్ సెన్సింగ్ అండ్ ఫారెస్ట్ కవర్, రైట్? సో ఇంకేమైనా పాయింట్స్ మనం మిస్ చేసి ఉంటే ఖచ్చితంగా నా కమెంట్ సెక్షన్లో చెప్పండి, సో దాట్ నాతో పాటు మిగతా వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ. దెన్ వీ విల్ గో ఇన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ద మేనేజ్మెంట్ అండ్ మోడలింగ్. సో దీని గురించి పెద్దగా క్వశ్చన్స్ అంటే అసలు ఫస్ట్ GIS అంటే ఏంటి, జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఓకే, జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటే ఆ పేరులోనే ఉంది, ఇన్ఫర్మేషన్ ఆఫ్ రిలేటెడ్ టు జియో అంటే ఎర్త్. ఓకే, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇది ఇస్తుంది అనమాట. ఏంటి, అది ఒక కంప్యూటర్ బేస్డ్ టూల్, అది స్టోర్ చేస్తుంది ఇన్ఫర్మేషన్ని, క్యాప్చర్ చేసేది రిమోట్ సెన్సింగ్ ద్వారా మన ఇన్ఫర్మేషన్ క్యాప్చర్ చేస్తే దాన్ని స్టోర్ చేసి, అనలైజ్ చేసి, డిస్ప్లే డిఫరెంట్ మ్యాప్స్లో మ్యాపింగ్ ఫామ్ ఇచ్చి, ఓకే, డిస్ప్లే చేసి, మెయిన్గా ఏంటి, బేస్డ్ ఆన్ లొకేషన్. ఓకే, లొకేషన్ బేస్డ్ డేటా మనకి ఇస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్స్ మనం చెప్పనా అండి, మనం యూజ్ చేసే జొమాటోలు కానీ, మనం యూజ్ చేసే స్విగ్గీలు కానీ, ఓకే, అవన్నీ దేని మీద వెళ్తాయండి? ఈజ్ దేర్ ఎనీథింగ్? దేర్ ఇస్ అనదర్ వర్డ్ కాల్డ్ as GPS, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. ఓకే, ఇది అది రెండు ఇంటరాక్షన్ ద్వారా పనిచేస్తాయి ఇవన్నీ కూడా. సో ఇక్కడే కాదు, సో GIS అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. ఎందుకు అసలు GIS ఎలా యూజ్ చేస్తాం అక్కడ డైరెక్ట్గా ఏంటంటే జనరల్ క్వశ్చన్ అడిగాడు, క్వశ్చన్ అంటే డైరెక్ట్గా అడిగాడు GIS ఎట్లా యూజ్ చేస్తాము అని అడిగాడు, మోడలింగ్లోని అండ్ మేనేజ్మెంట్లో అన్నాడు.
ఎలా యూజ్ చేస్తాము? సో మనకి జిఐఎస్ అంటే ఇన్ఫర్మేషన్ అట్లా ఉండడం వల్ల మనకి ఫారెస్ట్ ఏరియాస్ ఎంత ఉన్నాయి, బీట్ ఏరియాస్ అంటే స్మాలెస్ట్ యూనిట్స్ ఆఫ్ ద ఫారెస్ట్, బీట్స్ ఎన్ని ఉన్నాయి, బౌండరీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అట్లనే ఎంత రిసోర్సెస్ ఉన్నాయి, ఎలాంటి ట్రీ స్పీషీస్ ఉన్నాయి, ఎలాంటి వైల్డ్ లైఫ్ అని ఇవన్నీ కూడా జనరల్ టాపిక్స్. జోనేషన్ చేయొచ్చు, మోడలింగ్ చేయొచ్చు. మోడలింగ్ అంటే ఏంటండి జనరల్గా అంటే నువ్వు ఒక ఫారెస్ట్ ఏరియా ఒక ప్రీవియస్ ఇయర్ డేటా ప్రకారంగా, ప్రీవియస్ ఇయర్ గ్రోత్ దాని యొక్క ఈల్డ్స్ ప్రకారంగా యూ విల్ ప్రిడిక్ట్ అనమాట. యూ విల్ ప్రిడిక్ట్ ద ఫ్యూచర్. అండ్ ఆల్సో ఇప్పుడు ఈ జిఐఎస్ ద్వారా కూడా ప్రజెంట్ స్టాండ్ అంటే ప్రజెంట్ ట్రీస్ యొక్క ఆ ఏరియా యొక్క హెల్త్ కండిషన్ బట్టి, అవి గ్రో అవుతున్న కండిషన్స్ బట్టి ప్రిడిక్ట్ చేయొచ్చు అనమాట. మోడలింగ్ చేయొచ్చు. ఓకే ఇలా కానీ గ్రో అయితే ట్రీ అనేది నెక్స్ట్ 10 yearsలో మంచిగా ఈల్డ్ ఇవ్వచ్చు. ఇట్లా యూ కెన్ క్యాలిక్యులేట్. దాన్ని మనం మోడలింగ్స్ అని అంటాం. సో ప్రిడిక్టింగ్ ద గ్రోత్ అండ్ ఆల్సో క్యాలిక్యులేటింగ్ ద ఈల్డ్స్ ఇవన్నీ కూడా మోడలింగ్లోకి వస్తాయి. ఇవన్నీ కూడా జిఐఎస్, జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా మనమైతే చేయొచ్చు. ఓకే, మనకి ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంది? అయితే జీపీఎస్ ద్వారా, చెప్పాను కదా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అని చెప్పేసి, దాని ద్వారా లేకపోతే రిమోట్ సెన్సింగ్ ద్వారా అది ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయొచ్చు. నార్మల్ మ్యాప్స్ ద్వారా కూడా అది ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మనకైతే ఇస్తుంది అనమాట. సో దే ఆర్ లొకేషన్ బేస్డ్ డేటా. మనకి రీసెంట్గా అయితే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ అనేది ఈ గ్రీన్ వాచ్ అని చెప్పి ఒకటి తీసుకొచ్చిందండి. ఇది రిమోట్ సెన్సింగ్ అండ్ ఆల్సో జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ యొక్క డేటా ప్రకారంగానే ఇదైతే నడుస్తుంది అనమాట. ఓకే, ఇంకో ఇంపార్టెంట్ ఇంకేంటి అడిగాడంటే మనకి నెక్స్ట్ దాంట్లో యూసేజ్ ఆఫ్ వైర్లెస్ సెట్స్ అండ్ వాకీ టాకీస్ ఫర్ ద కమ్యూనికేషన్ అండ్ దేర్ థింగ్స్. సో దాని గురించి సింపుల్గా ఏమేమి ఉండొచ్చు అంటే అవి ఏంటనేది మనం మీనింగ్ తెలుసుకుందాం. సో మనకు వైర్లెస్ అన్నీ ఏంటి, వైర్ లేకుండా అవి మనకు కమ్యూనికేట్ అవుతాయి. జనరల్గా యూజ్ చేసేవి ఏంటి, రేడియో కమ్యూనికేషన్ ద్వారా వెళ్తాయి. వాకీ టాకీస్ అంటే ఏంటి, అవి మనం చేత్తో పట్టుకోవచ్చు, చేత్తో పట్టుకొని మాట్లాడేవన్నమాట వాకీ టాకీస్. 2-way రేడియో వేవ్స్ అంటే ఇటు నుంచి మాట్లాడచ్చు, అటు నుంచి కూడా వాళ్ళు ఇస్తారు. అండ్ హై ఫ్రీక్వెన్సీలో ఇది మనకి పనిచేస్తుంది. మనకి జనరల్గా అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ అండ్ వెరీ హై ఫ్రీక్వెన్సీస్ అంటూ ఉంటాయి. దాని యొక్క రేంజ్ ఇంపార్టెంట్. 30 to 300 MHz అయితే మనకి వెరీ హై ఫ్రీక్వెన్సీ, అది 300 to 3000 MHz అయితే అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ అనమాట. ఓకే, దీనికి అంటే ఈ వాకీ టాకీస్ కానీ రేడియో కమ్యూనికేషన్లో మనకి మెయిన్గా ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఏంటంటే ట్రాన్స్మిటర్స్ ఉండాలి, రిసీవర్ ఉండాలి, యాంటీనా అండ్ పుష్ టు టాక్ బటన్ అనేది ఉండాలండి వాకీ టాకీకి. సో ట్రాన్స్మిటర్ అంటే ఏంటి, నీ వాయిస్ని రేడియో వేవ్స్ కింద కన్వర్ట్ చేసేది ట్రాన్స్మిటర్. రిసీవర్ ఏం చేస్తుంది, దానికన్నా ముందు మధ్యలో ఉన్నది యాంటీనా. ఈ యాంటీనా ఏం చేస్తుంది, ఆ రేడియో వేవ్స్ని రిసీవ్ చేసుకొని వాటిని మళ్ళీ రిసీవర్కి సెండ్ చేస్తుంది అనమాట. ఆ రిసీవర్లో ఏం చేస్తుంది, రేడియో వేవ్స్ మళ్ళీ వాయిస్ కింద కన్వర్ట్ చేసి వాళ్ళకి వినిపిస్తుంది. ఓకే, పుష్ టు టాక్ బటన్ అనేది యాక్టివేట్ చేస్తుంది అనమాట. ఓకే, సో యూజెస్ ఏంటి దీనివల్ల, వాకీ టాకీస్ ఇలాంటి వీటి వల్ల ఏంటి, ప్యాట్రోలింగ్ చేస్తాము, మానిటరింగ్ చేస్తాము, ఇల్లీగల్ థింగ్స్ ఏమైనా ఉంటే కంట్రోల్ చేయగలం, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో కూడా వీటిని యూజ్ చేయొచ్చు. సో ఇన్ని ఉపయోగాలు అయితే మనకి ఉన్నాయి. ఇంకా ఇవి వాకీ టాకీస్ ఏంటంటే మెయిన్గా 1 to 5 kilometers ఏరియాలో మాత్రమే, అంటే ఆ పరిధిలో మాత్రమే మనకి ఆ వేవ్స్ ఈజీగా కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. నువ్వు ఎక్కడో ఉండి ఇంకెక్కడో అమెరికాలో ఉంటానంట, ఇట్ విల్ నాట్. వాకీ టాకీస్ అనేవి ఏంటంటే తక్కువ డిస్టెన్స్లో ఉండేటప్పుడు యూజ్ చేయడానికి అనమాట ఇవి. 1 to 5 kilometers. అండ్ వెదర్ రెసిస్టెంట్. వెదర్ కండిషన్స్ క్లౌడీగా ఉన్న నీ సిగ్నల్స్కి ఏం భంగం కలగదు, చక్కగా హ్యాపీగా నీకు కమ్యూనికేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, దాంతోపాటు మనకి బ్యాటరీ ద్వారా అవి పనిచేస్తాయి అన్నమాట. ఓకే, దానివల్ల అవి దే ఆర్ వెదర్ రెసిస్టెంట్. కాకపోతే ఫ్రీక్వెంట్ లైసెన్సింగ్ అనేది వాటికి అవసరం. యూజ్ చేస్తే కదా సిగ్నల్స్, వెరీ హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్. సో వాటికంటూ ఫ్రీక్వెంట్ లైసెన్సింగ్ అనేది అవసరం అండి. సో ఇవండి వాకీ టాకీ గురించి అండ్ ఆల్సో వైర్లెస్ కమ్యూనికేషన్ గురించి నేను అనుకుంటున్న కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. ఐ హోప్. అండ్ ఆల్సో ఇవన్నీ దేని కింద వస్తుంది, ఐ థింక్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అనేది కంట్రోల్ చేస్తుంది ఇవన్నీ కూడా. సో దిస్ ఈజ్ వాట్ ఆల్ అబౌట్ రిమోట్ సెన్సింగ్. సో అయితే చెప్పండి, నాకు కమెంట్ సెక్షన్లో చెప్తే నేను షార్ట్ వీడియోస్ అయితే చేస్తాను దీని మీద. ఇఫ్ ఇన్ కేస్ మీకు వద్దు ఇలాంటి వీడియోనే ఒకటి పెద్ద వీడియోనే చేసేయండి అంటే ఐ విల్ డూ దట్. సో బేస్డ్ అపాన్ యువర్ ఒపీనియన్. ఓకే, సో రేపటి నుంచి అయితే నేను పాలిటీ అండ్ కమెంట్స్ అండ్ ఆల్సో వాట్ పాలిటీ అండ్ పాలిటీ చూద్దాం. జనరల్ స్టడీస్లో ఒకసారి చెక్. సో మనమైతే యూనిట్ 10 అయితే కంప్లీట్ చేసాము. సో నేను యూనిట్ 10 చాలా పైపైన చెప్పాను, బికాస్ నాకు దాని కంటెంట్ అనేది ఎంత ఇంపార్టెంట్ లేకపోతే ఎంత డెప్త్లో అడుగుతారు అనేది నాకు తెలీదు. నేను రీసెంట్గా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎగ్జామ్ రాసినప్పుడు నాకు ఇంపార్టెంట్ అనుకునేవన్నీ కూడా కవర్ చేసింది. దే ఆస్క్డ్ అబౌట్ మోడీస్ అండి, ఫారెస్ట్ ఫైర్స్ గురించి అడిగారు కదా, దాని గురించి అడిగారు. అండ్ ఇక్కడ యూజ్ చేసే శాటిలైట్ గురించి అడిగారు. సో నేనైతే ఇంపార్టెంట్ థింగ్స్ అయితే కవర్ చేశాను. సో వీటిలో ఎంతవరకు అడుగుతారు అనేది నాకు ఐడియా లేదు, బట్ బేసిక్ థింగ్స్ మనం అయితే గుర్తుపెట్టుకోవాలి కాబట్టి, ఏవైతే అంటే బేసిక్ నాలెడ్జ్ అయితే అక్కడ ఉన్న టర్మినాలజీస్ పైన మనకు కావాలి కాబట్టి వాటి గురించి నేను డిస్కస్ చేశాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు తెలిసినట్టయితే ఇంకా
ఇంపార్టెంట్, ఇందులో ఇంకా అదర్ కంటెంట్ అనేది మనం కవర్ చేయాలని మీరు అనుకుంటే ప్లీజ్ మెన్షన్ ఇన్ ద కమెంట్ సెక్షన్. బికాజ్ నాతో పాటు చాలామందికి తెలుస్తుంది కదండి. సో కాంపిటీషన్ అంటారా, కాంపిటీషన్ అనేది ఇట్స్ లైక్ మీది మీరు చదువుతారు, నేను నా చదువుతా. సో ఐ థింక్ ఇట్ డజంట్ మ్యాటర్. ఎవరు వాళ్ళు చదువుకుంటారు, ఎవరి జోన్ వాళ్ళకు ఉంటుంది, ఎవరికి వాళ్ళ కాంపిటీషన్. సో దట్ ఈజ్ వాట్ నేను అనుకోవడం. సో ఇదని నేనైతే ఇంపార్టెంట్ థింగ్స్ అయితే కవర్ చేశాను. బట్ చూడండి, ఓకే, ఎవరికైనా తెలిస్తే మాత్రం చెప్పండి. సో నెక్స్ట్ ఏం చేయబోవాలనుకుంటానంటే, జనరల్ సైన్స్ ఇస్ వెరీ వైడ్. నేను ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పీవైక్యూ అనాలిసిస్ సిరీస్లో కొన్ని జనరల్ సైన్స్ టాపిక్స్ అయితే కవర్ చేశాను. అండ్ దాంతోపాటు కాంటెంపరీ డెవలప్మెంట్స్ పైన డెవలప్ చేద్దాం, అంటే కరెంట్ అఫైర్స్ పైన మనం ఫోకస్ చేద్దాం ఇక్కడ. దాంతోపాటు ఇక్కడ కూడా కరెంట్ అఫైర్స్ కాదు, సో కరెంట్ అఫైర్స్ అయితే కంప్లీట్ చేద్దాం. రేపటి నుంచి కరెంట్ అఫైర్స్ కూడా చేస్తాను. దాంతోపాటు పాలిటీ అన్ని చేద్దాం. ఓకే, రేపు పాలిటీ చేద్దాము. పాలిటీ అయిపోతే విల్ గో విత్ జాగ్రఫీ, దెన్ విల్ గో విత్ హిస్టరీ. ఓకే, హిస్టరీ. కరెంట్ అఫైర్స్లో ఎలాగో ఇవి కవర్ అవుతాయి కదా. ఓకే, డన్. అండ్ ఓకే, ఇక్కడ పాయింట్స్ ఉన్నాయి. అక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద అడిగారు, దీని మీద చేయాలి ఒకటి. డిజాస్టర్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి. ఓకే, డన్. సో మనకి ఇంకా కొన్ని టాపిక్స్ ఉన్నాయి. ఇంకో 1 వీక్లో ఈ టాపిక్స్ కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ చేసేద్దాం. ఓకే, ఫైన్. అయితే రేపు కరెంట్ అఫైర్స్తో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి కూడా చేద్దాం. ఓకే, షార్ట్ వీడియోస్ చేద్దామని ఆలోచిస్తున్నాను. మీరు ఏమంటారు? షార్ట్ వీడియోస్ అయితే బెస్ట్ అనిపిస్తుంది నాకు కూడా. ఈజీగా అప్లోడ్ అయిపోతుందండి. నాకు లాంగ్ వీడియో పెట్టడానికి చాలా ఎక్కువ డేటా అవసరం అవుతుంది, అండ్ ఇట్స్ టేకింగ్ టూ మచ్ టైమ్ ఆల్సో. సో షార్ట్ వీడియోస్తో పోదామని ఆలోచిస్తున్నాను. పాలిటీకి అయితే లాంగ్ వీడియో చేద్దాము, హిస్టరీకి కూడా చేద్దాము, జాగ్రఫీకి కూడా చేయాలి. డిజాస్టర్ మేనేజ్మెంట్ టాపిక్ వైజ్ షార్ట్ వీడియోస్ చేద్దాం, సస్టైనబుల్ డెవలప్మెంట్ మీద కూడా షార్ట్ వీడియోస్ చేద్దాం. ఓకే, సో దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. ఐ హోప్ యూ ఆర్ ప్రిపేరింగ్ వెల్. ఇంకేమైనా ఉంటే డౌట్స్ నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. థ్యాంక్ యూ.